గట్టిగా చెప్పట్లతో మన అన్న కృష్ణన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. గట్టిగా చెప్పట్లతో అందరూ కూడా క్లాప్స్ కొట్టి మరి అన్న 2 నూరేళ్లు చల్లగా ఉండి వర్ధిల్లే విధంగా 1000 ఏళ్ళు ఆయన పోరాటం వర్ధిల్లే విధంగా 1000 ఏళ్ళు ఆయన పోరాటం వర్ధిల్లే విధంగా సరిగా 7వ తారీఖు సంవత్సర కాలం క్రితం ఒక చారిత్రాత్మకమైన పాఠం మొదలుపెట్టి ఈ రోజే సంవత్సరం అవుతుంది. నా మాదిగా మందా కృష్ణ మాదిగా అది చెదిరిపోని సంతకంగా ఓ చరిత్రగా మిగిలిపోయే విధంగా ఈ కార్యాచరణ ఉంది. ఎన్నో ఏళ్ల చరిత్రను సంపాదించిన నీ జీవితం ధన్యం. నిన్ను వెన్న తల్లిదండ్రుల జీవితం ధన్యం. గట్టిగా చప్పట్లతో అందరూ మందా కృష్ణ మాదిగకు ఉద్యమ వందనాలు చెప్తాం. ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ బర్త్డే రోజే సన్మాన కార్యక్రమం కూడా ఉంది అని ఒక మెసేజ్ వచ్చినప్పుడు సంతోషపడ్డాను. నా అన్న జాతి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ గౌరవించుకొని అన్న చేతుల మీదుగా సన్మానం జరుగుతున్నప్పుడు మాకు ఇంతకంటే మించిన పదవి ఏముంది? ఆయన భుజం మీద ఒకసారి చేసి నేనున్న తమ్ముళ్ళు అంటే అంతకంటే మాకు వచ్చేటువంటి ఇక ధైర్యం ఏముంది? దాన్ని మించిన ధైర్యం లేదనేదే మా ఆలోచన. కనుక మిగతా విషయాన్ని భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఏది జరిగినా కృష్ణన్న మద్దతు, కృష్ణన్న అండ ఉన్నంత ధైర్యం మాకు ఉంటుంది. కనుక దేనికి నారాజు కావాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిదానికి కాలమే సమాధానం చెప్తుంది. కనుక చరిత్రలో ఎన్నో సాహిత్యం రాసి ఎన్నో పాటలు చెప్పినటువంటి వాళ్ళని కనుక ఏది ఎవరిని ఎక్కడ ఆపదు. ఏదో వచ్చినంత మాత్రాన కాదు, అది మన బాధ్యతగా ఇచ్చిన దాన్ని గౌరవిస్తాం, భవిష్యత్తు కోసం పనిచేస్తాం తప్ప ఎవరిని అవమానించలేదు, ఎగిరి గంతేసి దూకేది అంతకంటే లేదు అనే విషయం గుర్తు చేస్తూ, ఎక్కడ ఉన్నా కృష్ణన్న అండా, కృష్ణన్న సపోర్టు మాకు ఉంటేనే ఇంకేదైనా సాధ్యమైతే తప్ప
కృష్ణన్న అంటే మాకు ఉంటేనే ఇంకేమైనా వస్తుంది, ఇంకేమైనా సాధ్యమవుతుందనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ, చెప్పులు గుట్టిన చేతులతో చరిత్రను రాయాలి, ఈ దేశాన్ని రాయాలి, డప్పులు కొట్టిన చేతులతో డలర్లు దేవాలి, పోలుకుతారు వేయాలి, మా రోజులు రావాలి, మా రోజులు రావాలి, ఈ దేశాన్ని ఖచ్చితంగా పనిచేస్తాం, సామాజిక న్యాయ ఎజెండాగా ముందుకు వస్తాం, సంపన్న వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఆట పాట మాట గౌరవ మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో జరిగే ప్రతి పోరాటంలో మీ బిడ్డగా, మీ తమ్ముడుగా, మీ వెంట జాతి వెంట ఎప్పటికీ ఉంటాం. మాదిగ మహావీరుగా ఆదిజా మౌని వారసులారా, అనుపెరుగని తీరులారా, అశువులు మాసిన మరులారా, తూర్పున వరిసేటి పొత్తుల వెలుగులు కలుగులో, మార్పుకై నడిసేటి ఉద్యమ బాటలు బిడ్డలో,
ఫలించింది. చదువుకునే తమ్ములకు అనేక అవకాశాలు వస్తాయి. నా జాతి తల ఎత్తుకొని బతకాలి తప్ప నా జాతి ఎవరికాడ తల ఉంచి అడిపోవద్దు. ఎదిగే తరం అద్భుతమైన ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్లు, డాక్టర్లు, యాక్టర్లు, ఏ రంగమైతే ఆ రంగం. నీకు ఆకలైనప్పుడు అక్షరాలను అన్నమను కోరిన వనాలిరా, పడుకున్న లేసిన పరిగెత్తి ఉరికిన ధ్యాసంత చదువుపై ఉండాలిరా, పుస్తకాల పురుగులు అవ్వాలిరా, రేపటికి వెలుగులు కావాలిరా, చదవాలిరా కొరక చదవాలిరా. మన బిడ్డలు బతకాలి, మన తమ్ముళ్ళు బతకాలని చెప్పి కోరుకుంటూ అద్భుతమైన కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన నా మిత్రులకు గట్టిగా చప్పట్లతో గొప్ప ఆలోచన. ఇది సన్మానంగా జరుపుదాం. మిగతా విషయాలు మనం చాలా వేదికలు ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. దీన్ని సెలబ్రేషన్ అంటే మనకు సన్మానమే జరగాలి తప్ప సంతాపం కాదు. అది సెలబ్రేషన్ లాగా జరుపుదాం. అనేక విషయాలు మాట్లాడడానికి ఇంకా అనేక వేదికలు ఉన్నాయి. బరాబర్. ఇలా మందకృష్ణ మాదిగన్న అనేటువంటి ఒక శబ్దం లేకుండా, ఒక పిలుపు లేకుండా ఈ రాష్ట్రం కాదు యావత్ ఈ దేశ ప్రధాని వచ్చి గుండెలు కట్టుకొని ఎస్ అని గర్వపడ్డ సందర్భాలు మన కళ్ళలో ఉన్నాయి కదా. ఇవాళ ఉన్నటువంటి టోటల్ ఎంప్లాయీస్ ఏ రంగంలో ఉన్నా మా కృష్ణ నుండి మాకు అనేటువంటి ఒక ధైర్యం ఉంది కదా. సోమన్న, నాగరాజన్నో, రమణో, ఎల్లన్నో, అంజన్నో, ఎవరైనా కావచ్చు, ఉండేటువంటి నరసింహన్నో, ఎవరైనా కావచ్చు, రేపు భవిష్యత్తు వచ్చేవాళ్ళు కావచ్చు. ఒక అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థానంలోకి వెళ్తాం. రాబోయే రోజులు మనయే, రాబోయే కాలం కూడా మనకే. నిరుత్సాహపడి నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. గద్దె దింపేది ఎరికే, గద్దెను ఎక్కించేది కూడా ఎరికే కనుక మనకు గద్దెను ఎక్కించేది కూడా మనకు తెలుసు కనుక ప్రతిదీ మనం నెగిటివ్గానే ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మంచిని మంచిగా చూద్దాం, చెడొచ్చినప్పుడు చెడుగానే ఆలోచిద్దాం తప్ప ఏదో పెద్ద కిరీటాలు అని అనుకుంటలేదు. అట్లాంటి తీసి పారేసేటువంటి సందర్భంలో కాదు. మనిషి ఒపీనియన్ గౌరవిద్దాం, సన్మానం చేయాలనేటువంటి మీ ఆలోచనకు నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా. ఏ జాతి అనుకుంటున్నా ఆ జాతి హక్కును చేర్చుకొని ఆ జాతి నాయకుడే నాకు సేవ చేసినందుకు నేను అన్నకు పాదాలకు నేను వందనాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీ ఆశీర్వాదంతో ఇంకా నేను ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. గట్టిగా చెప్పట్లతో గౌరవ మాన్య శ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. గట్టిగా చెప్పండి. కొంచెం నన్ను చూసుకుంటులే, నన్ను చూసుకుంటున్నా.
కోరుతూ మరి ఈ కార్యక్రమ నిర్వాహకులు ఇట్టపల్లి సురేందర్, చెల్లి గంగా, పాటల రాంబాబు, ఎన్వై అశోక్ అన్న, ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందులో పనిచేసిన వాళ్ళకు గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మర్చిపోతే చెప్పండి. అందరికి ఎవరి పేరు మర్చిపోయినా క్షమించాలి. అందరికి ధన్యం. గట్టిగా చెప్పండి. మా పృథ్వీలకు, మా నర్సిరెడ్డిలకు పేరు పేరున థ్యాంక్ యూ. పెద్ద గాలి వారు చేసినట్టు లేదు, సింహం వేటాడుతుంటే స్వయంగా చూసినట్టు లేదు. సోమన్న తెలంగాణలో ఉంటుడు, అది ప్రజా కళాకారుడిగా ఉంటుడు మన తెలంగాణ చేస్తున్న పుణ్యం. ఈ సమాజానికి సోమన్న జన్మ ఒక గౌరవం. ఇంత మంచి కళాకారుడు ఇంకా మనం చూడలేము. అన్న పాట పాడుతా అంటే మేము పాటగాలం అయిపోయినా మైమర్చిపోయి చూస్తూ ఉంటారు. ఈ అన్న ఎప్పుడు ప్రదర్శన చేస్తాడా, సోమన్న తాను ఎప్పుడు అట్లా చూస్తూ ఉంటాను. నేను ఎప్పటికట్లే ఉండేది. ఆయన వాడుతూ ఉంటే పక్కన నిలబడితే మజా అనిపిస్తుంది. ఎక్కడో అన్న ఎట్లా ఈ వేదిక ఎట్లా వాడుతున్నాడు. సోమన్నకు గట్టిగా చేసేది వర్గాలు, గట్టిగా